గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. లెసన్ నెంబర్ 2 ఈద్గాహ్ అభివ్యక్తి సృజనాత్మకతలో సెకండ్ క్వశ్చన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. సెకండ్ క్వశ్చన్ చూడండి. अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी, अपने शब्दों में लिखिए. अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी, अपने शब्दों में लिखिए. నానమ్మ ఎడల హామీద్ భావనలను సొంత మాటల్లో రాయండి. यह प्रश्न ईदगाह कहानी पाठ से दिया गया है. इसके लेखक मुंशी प्रेमचंद हैं. हामिद 4-5 साल का छोटा लड़का था. उसके माँ बाप तो चल बसे थे. हामिद की दादी उसका परवरिश करती थी. हामिद अपनी दादी अमीना से बहुत प्यार करता था. सदा उसे खुश रखना चाहता था. दादी ने उसे 3 पैसे दिए, लेकिन हामिद ने तो दादी माँ का कष्ट दूर करके चिमटा खरीदा. उसने सोचा कि चिमटा लेकर देने से दादी अम्मा बहुत खुश होगी. उसके हाथ रोटियां उतारते कभी नहीं जलेंगे. वह मुझे हजारों दुआएं देंगी. पड़ोसी औरतों को दिखाकर बहुत खुश होगी. ये है अमीना के प्रति हामिद की भावनाएं. यह प्रश्न ईदगाह कहानी पाठ से दिया गया है. इसके लेखक मुंशी ప్రేమ్చంద్ है. ఈ ప్రశ్న ఈద్గాహ్ కథ నుండి ఇవ్వబడినది. దీని రచయిత మున్షి ప్రేమ్చంద్ గారు. హామీద్ 4-5 साल का छोटा लड़का है. హామీదు 4-5 సంవత్సరాల ఒక చిన్న బాలుడు. హామీద్ अपनी दादी अमीना से बहुत प्यार करता था. తల్లిదండ్రులు లేని మూలాన చనిపోయారు కాబట్టి వాళ్ళ నానమ్మ దగ్గరే తను ఉంటున్నాడు. కాబట్టి హామీద్కి అమీనా అంటే చాలా ఇష్టం అంట. సదా ఉసే ఖుష్ రఖనా చాతా తా. కాబట్టి హామీద్ కూడా వాళ్ళ నానమ్మని చాలా ఇష్టపడతాడు. కాబట్టి ఆమెను ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచుదామని తను కూడా చూస్తూ ఉంటాడు అనమాట. దాదీనే ఉసే 3 పైసే దియే. నానమ్మ తను ఈద్గాహ్ వెళ్తానంటే తనకి 3 పైసలు ఇచ్చింది. లేకిన్ హామీద్ నే తో దాదీ మా కా కష్ట దూర్ కర్నే చిమటా ఖరీదా. తనకి 3 పైసలు ఇచ్చినా తనకి ఇష్టమైనటువంటి స్వీట్స్ కానీ ఏమన్నా టాయ్స్ కానీ కొనుక్కోకుండా హామీద్ తన నానమ్మ కష్టాన్ని దూరం చేయడానికి ఒక పట్కారు కొన్నాడు. ఉస్నే సోచా కి చిమటా దేకర్ దేనే సే దాదీ అమ్మ బహుత్ ఖుష్ హోగి. చిమటా అంటే ఈ పట్కారు తీసుకొని వెళ్తే నానమ్మ చాలా సంతోషిస్తుందని తను భావించాడనమాట. ఉస్కే హాత్ రోటియా ఉతార్తే కభీ నహీ జలేంగే. కాబట్టి ఆమె వ్రేళ్ళు రొట్టెలు తీస్తున్నప్పుడు కాలవు అని తను ఆలోచించాడనమాట. పైగా వహ్ ముజే హజారో దువాయి దేగి. పైగా నాకు ఆమె మా నానమ్మ నాకు 1000 దీవెనలు ఇస్తుంది, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుందని అనుకున్నాడంట. పడోసి ఔరతోంకో దికాకర్ బహుత్ ఖుష్ హోగి. ఆడవాళ్ళ సహజ లక్షణం కదా, వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటే వాళ్ళ పక్కింటి వాళ్ళకి, చుట్టాలకి, ఫ్రెండ్స్కి అందరికీ చూపిస్తారు. కాబట్టి అలాగే వాళ్ళ నాన్నమ్మ కూడా ఆ చుట్టుపక్కల పొరుగు ఉన్న వాళ్ళందరికీ కూడా చూపించి చాలా ఆనందిస్తుందని తను అనుకున్నాడు అనమాట. ఏ హే అమీనాకే ప్రతి హామీద్కి భావనాయే. ఇవి అమీనా ఎడల హామీద్కు గల భావనలు అనమాట. హామీద్ వాళ్ళ నానమ్మ గురించి ఈ భావాలతో ఉన్నాడనమాట. వన్స్ ఐ విల్ రీడ్ ద ఆన్సర్. यह प्रश्न ईदगाह कहानी पाठ से दिया गया है. इसके लेखक मुंशी प्रेमचंद हैं. हामिद 4-5 साल का छोटा लड़का है. उसके माँ बाप चल बसे थे. हामिद की दादी उसका परवरिश करती थी. हामिद अपनी दादी अमीना से बहुत प्यार करता था. सदा उसे खुश रखना चाहता था. दादी ने उसे 3 पैसे दिए, लेकिन हामिद ने तो दादी माँ का कष्ट दूर करने चिमटा खरीदा. उसने सोचा कि चिमटा लेकर देने से दादी अम्मा बहुत खुश होगी. उसके हाथ रोटियां उतारते कभी नहीं जलेंगे. वह मुझे हजारों दुआएं देगी. पड़ोसी औरतों को दिखाकर बहुत खुश होगी. ये है अमीना के प्रति हामिद की భావనాయే. ఈ ప్రశ్న ఈద్గాహ్ కథ నుండి ఇవ్వబడినది.
దీని రచయిత మున్షి ప్రేమ్చంద్ గారు. హామీద్ 4-5 సంవత్సరాల చిన్న బాలుడు. అతని తల్లి తండ్రి చనిపోయారు. ముసలి నానమ్మ అతనిని పెంచుతున్నది. హామీద్ కూడా తన నానమ్మని చాలా ప్రేమిస్తాడు. ఎప్పుడూ ఆమె గురించి ఆలోచిస్తూ ఆమెను సంతోషంగా ఉంచాలని తలించేవాడు. నానమ్మ అతనికి 3 పైసలు ఇచ్చింది. కానీ హామీదు తన నానమ్మ కష్టాన్ని దూరం చేయడానికి పట్కారు కొన్నాడు. పట్కారు తీసుకువెళ్ళి ఇస్తే నానమ్మ చాలా సంతోషిస్తుంది. ఆమె వ్రేళ్ళు రొట్టెలు తీస్తున్నప్పుడు కాలవు. ఆమె నాకు వేల కొలది దీవెనలు ఇస్తుంది. పొరుగు స్త్రీలకు చూపించి చాలా ఆనందిస్తుంది. ఇవి అమీనా ఎడల హామీద్కు గల భావనలు. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్. ఈద్గా కహానీ కా సారాంశ్ అప్నే శబ్దోं में लिखिए. ఈద్గా కథా సారాంశంని మీ సొంత మాటల్లో రాయండి. జవాబు పాఠ్ ఈద్గాహ్ లేఖక్ మున్షి ప్రేమ్చంద్. విధా కహానీ. విధా అంటే ఈ లెసన్ యొక్క విధానం ఏంటి అని. ఇది కహానీ అన్నమాట, స్టోరీ, సారాంశం. भारतीय संस्कृति की महानता का उदाहरण है ईदगाह कहानी. हामिद 4-5 साल का बोला बाला लड़का है. उसके माँ बाप तो चल बसे हैं. वह अपनी बूढ़ी दादी अमीना के परवरिश में रहता है. उससे कहा गया है कि उसके माँ बाप उसके लिए बहुत अच्छी चीज़ें लाएंगे. हामिद आशावान लड़का है. उसके पैरों में जूते तक नहीं हैं, फिर भी वह ప్రసన్న హై. భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ ఈద్గాహ్ కథ. హామీద్ 4-5 సంవత్సరాలున్నటువంటి ఒక బక్క పలుచని అమాయకుడైనటువంటి బాలుడు. అతని తల్లి తండ్రి చనిపోయారు. అతడు తన వృద్ధురాలైనటువంటి నానమ్మ అమీనా సంరక్షణలో ఉన్నాడు. అతని తల్లి తండ్రి అతని కోసం చాలా మంచి వస్తువులు తెస్తారని చెప్పబడినది కాబట్టి విన్నాడు. హామీద్ మంచి మనసున్న ఆశావాది అయిన బాలుడు. అతని కాళ్ళకు చెప్పులు కూడా లేవు. అయినప్పటికీ అతడు సంతోషంగానే ఉన్నాడు. ఎవరైనా సరే ఆశావాది అయి ఉండాలంటే పాజిటివ్ థింకింగ్తో ఉండాలన్నమాట. అప్పుడే ఎవరైనా సరే హ్యాపీగా ఉంటాడు. కాబట్టి హామీద్ ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న వస్తారు, వాళ్ళ అమ్మ నాన్న ఎన్నో టాయ్స్ అవి తీసుకురావడానికి, డబ్బు తీసుకురావడానికి వెళ్ళాడని వాళ్ళ నాన్నమ్మ చెప్పడం వల్ల ఆ అబ్బాయి ఎప్పుడు కూడా కష్టాలు తలుచుకోకుండా ఎప్పుడు సంతోషంగానే ఉన్నాడు. అతని కాళ్ళకి చెప్పులు కూడా లేవు, అయినప్పటికీ అతడు సంతోషంగానే ఉన్నాడనమాట. ఈద్గాహ్ వాతావరణ सुखदाई और मनोहर हैं. सब बालक ईद की खुशियाँ मना रहे हैं. सब बालक अपने पिता के साथ ईदगाह जाने वाला है. अमीना हामिद को अकेली ईदगाह भेजने डरने लगी हैं. हामिद उसे धीरज बांधता है. इससे अमीना हामिद को ईदगाह जाने राजी होती है. मिठाइयाँ आदि खरीदने के लिए हामिद को 3 पैसे देती हैं. ఈద్ పండుగన వాతావరణం అంతా కూడా చాలా సుఖకరంగాను చాలా మనోహరంగాను ఉన్నదంట. పిల్లలందరూ ఈద్ అంటే పండగ సంబరాలు జరుపుకుంటున్నారంట. పిల్లలందరూ తమ తండ్రి వెంట ఈద్గాహ్ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈద్గాహ్ వెళ్ళాలన్నా, తిరునాళ్ళు వెళ్ళాలన్నా ఎవరైనా సరే పెద్దలతో పాటు వెళ్తారు. కాబట్టి అందరూ కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్తో వెళ్తున్నారంట. అమీనా హామీద్ను ఒంటరిగా ఈద్గాహ్ పంపడానికి భయపడసాగింది. అమీనా హామీద్ ఈద్గాహ్ వెళ్ళేందుకు రాజీ పడిందనమాట. వెళ్ళేటప్పుడు మిఠాయిలు కానీ ఏమైనా కొనుక్కోమని హామీద్కు 3 పైసలు ఇచ్చిందంట. सब 3 कोस की दूरी पर स्थित ईदगाह पैदल जाते हैं. वहाँ नमाज समाप्त होते ही सब बच्चे खिलौने और मिठाइयाँ खरीद कर खुश रहते हैं. हामिद ललचाई आंखों से खिलौनों को देखता है पर चुप रहता है. लोहे की दुकानों में चिमटे को देखने पर हामिद को ख्याल आता है कि बूढ़ी दादी अमीना के पास चिमटा नहीं है. इसीलिए तवे से रोटियां उतारते समय उसके हाथ जल जाते हैं. यदि चिमटा ले जाकर दादी को देगा तो वह बहुत प्रसन्न होगी और उसकी उंगलियां भी नहीं जलेगी.
అందరూ 3 కోసులు దూరంలో ఉన్న ఈద్గాహ్కు కాలినడకన వెళ్ళారు. అక్కడ నమాజ్ అవగానే పిల్లలందరూ బొమ్మలు మిఠాయిలు కొనుక్కొని సంతోషంగా ఉన్నారు. హామీద్ మాత్రం ఆశ నిండిన కళ్ళతో బొమ్మలను చూస్తూనే ఉండిపోయాడు. కానీ మౌనంగా ఉన్నాడు. పట్టకారులు చూసిన వెంటనే వృద్ధురాలైనటువంటి నానమ్మ వద్ద పట్టకారు లేదు. అందువలన పెనం మీద నుండి రొట్టెలు తీసేటప్పుడు ఆమె చేతులు కాలిపోతున్నాయని తన మనసుకి ఆలోచన వచ్చింది. హామీద్ పట్టకారు తీసుకువెళ్ళి నానమ్మకి ఇస్తే ఆమె చాలా సంతోషిస్తుంది. ఆమె వేళ్ళు కూడా కాలవు అని అతడు ఆలోచించాడంట. నెక్స్ట్, ऐसा सोचकर 3 पैसे देकर वह चिमटा खरीदता है. इससे सब उसका मजाक उड़ाते हैं. घर लौटकर दादी को चिमटा देता है. दादी नाराज होती है. वास्तव जानकर उसका क्रोध तुरंत स्नेह में बदल जाता है. हामिद के दिल के त्याग, सद्भाव, विवेक के गुण से उसका मन गदगद हो जाता है. अपना आंचल फैलाकर हामिद को दुआएं देती हैं. खुशी के आंसू बहाने लगती हैं. नीति, ఈ కథ యొక్క నీతి, बड़े बुजुर्गों के प्रति आदर सम्मान की भावना, वास्तविक स्थिति को जानते हुए अपनी सीमित साधनाओं से सही मार्ग चुनना. అలా ఆలోచించి 3 పైసలు ఇచ్చి అతడు పట్టకారు కొన్నాడనమాట. అంటే వాళ్ళ నానమ్మ దగ్గర పట్టకారు లేదు. ఈ తవే అంటే ఏంటి, ఆ పెనం మీద అనమాట. తవ అంటే పెనం మీద నుంచి తీసేటప్పుడు, రొట్టెలు తీసేటప్పుడు చేతి వేలు కాలిపోతున్నాయి అని ఆమె నానమ్మ ఆమె వేలు కాలుతున్నాయి కాబట్టి తనకు పట్టకారు కొందామని ఆలోచించాడు అనమాట. అలా ఆలోచించి 3 పైసలు ఇచ్చి అతడు పట్టకారు కొన్నాడు. ఇందుకు అందరూ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎగతాళి చేస్తారు. ఇంటికి తిరిగి వచ్చి నానమ్మకు ఆ పట్టకారు ఇచ్చేటప్పటికి ఆమెకి కోపం వచ్చిందనమాట. కానీ నీ వేళ్ళు పెనం వలన కాలిపోతున్నాయి, అది నేను చూడలేకపోతున్నాను అమ్మ అని హామీద్ మనసులోని యొక్క త్యాగము, సద్భావము, వివేక గుణానికి ఆమె తబ్బిళ్ళు అయిపోయిందనమాట. చాలా ఆనందంతో ఉప్పొంగిపోయిందనమాట. తన చీర కొంగు పరిచి హామీద్కు అనేక ఆశీర్వాదాలు ఇచ్చిందంట. ఆనంద బాష్పాలు కురిపించసాగిందనమాట. ఆనందంతో కంటి నీరుని పెట్టుకుందనమాట. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, బడే బుజుర్గోं के प्रति आदर सम्मान की भावना, वास्तविक स्थिति को जानते हुए अपनी सीमित साधनाओं से सही मार्ग चुनना. నీతి, బడే బుజుర్గోं के प्रति ఆదర్ సమ్మాన్కి భావన, పెద్దల యందు మన యొక్క ఆదరణ, అలాగే వాళ్ళని సమ్మానించడం, ఆ భావనలు, అలాగే వాస్తవిక స్థితికు జాంతే హుయే, వాస్తవిక జీవితం అంటే మన తండ్రికి కానీ తల్లికి కానీ వాళ్ళ యొక్క స్థితి ఏంటి, వాళ్ళు ఎంత సంపాదించగలుగుతున్నారు తెలుసుకొని అపని సీమిత సాధనాంశ సహీ మార్గ చున్న, తన యొక్క హద్దులు అనమాట. అంటే నేను ఇదే కొనుక్కోవాలి, దీంతోనే నేను సంతృప్తి చెందాలి అన్న ఆ సాధనలు, అటువంటి కొన్ని మార్గాలను ఎంచుకోవడం ఈ యొక్క లెసన్ యొక్క ఒక గొప్ప నీతి అనమాట. అది మనం తెలుసుకోవాలి. మనం పేరెంట్స్ దగ్గర ఎంత డబ్బు ఉంటే వాళ్ళు ఏం కొంటే మనం దాంతో సంతృప్తి పొందాలన్నమాట. పాజిటివ్గా ఆలోచించాలి. థ్యాంక్ యూ చిల్డ్రన్.